చూపిన మార్గముదలక సాగని పయనము అవుతులేనిది నీ సహనము సాటి లేనిది నీ త్యాగము బతుకు బాటలో ఎన్ని వెతుకులాటలో మలుపు మలుపునా ఎన్ని ఆటుపోటులో గెలుపే నీ ధ్యేయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం సాహసమే నీ ఆయుధం సాధించే నీ ఆశయం. అమ్మా ఏంటి ఆలోచిస్తున్నా? ఏం లేదు శాంతి, మనుషులంతా ఒకటేనని, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు అందరి అభిరుచులు ఒకేలా ఉంటాయని ఈ సర్వే వల్ల మనకు తెలిసొచ్చింది. ఉన్నత మధ్య అల్పాదాయ వర్గాలను కలిసి వాళ్ళ అభిప్రాయాల్ని సేకరించాం. ఒకళ్ళకి ఏది నచ్చిందో మిగతా వాళ్ళకి అదే నచ్చింది, ఒకళ్ళకి నచ్చంది మిగతా వాళ్ళకి నచ్చలేదు. తరగతులు తేడా లేకుండా 3 తరగతుల వాళ్ళు ఒకే రకమైన అభిప్రాయాలు వెలబుచ్చారు. మనం చూపించిన 10 డిజైన్లలో 2 తప్ప మిగతా 8 డిజైన్లు అందరికీ నచ్చాయి. అలాంటప్పుడు ఇక్కడే బిజినెస్ చేసే అవకాశం ఉంది. ఫారెన్ ఎక్స్పోర్ట్ దేనికి? నేనేమనుకుంటున్నాను నువ్వు అదే చెప్పావమ్మా. పొరుగింటి పొల్లకూర రుచి దూరపు కొండలు నునుపు అని విదేశాల ఆర్డర్స్ కోసం ఎగబడుతున్నాం. వాళ్ల మీద ఆధారపడవలసిన అవసరం లేదని ఈ సర్వే ద్వారా మనకు తెలిసొచ్చింది. ఇప్పుడు మనం చేయదలుచుకున్నది నిదానంగా, నిజాయితీగా, ఓపిగ్గా, సమర్థవంతంగా, ప్లాన్ ప్రకారంగా చెయ్యాలి. అలా చేయగలిగితే ఈ బిజినెస్ ఎక్కడికో వెళుతుంది. ఇదొక మంచి అవకాశం, దీన్ని వదులుకోకూడదమ్మా. లోకల్ మార్కెట్నే ఆకర్షించాలి. అతి తక్కువ ఖరీదుకి నాణ్యమైన వస్త్రాలు అందించాలి. వస్త్ర ప్రపంచంలో రెడీమేడ్ గార్మెంట్స్ రంగంలో సరికొత్త విప్లవం తీసుకురావాలి. తీసుకొస్తాను. శాంతి, ఆ జయకృష్ణ కారే కదూ? అవునమ్మా. వాడెందుకొచ్చినట్టు? అదే నాకు అర్థం కావడం లేదు. మళ్ళీ ఏదైనా గొడవ చేయడానికి వచ్చాడా ఎదవా? ఏమో, ఎవరికి తెలుసు? జయకృష్ణ, ఎంతసేపు అయింది వచ్చి? ఇప్పుడే. ఏదైనా పనుండొచ్చావా? నాకు తెలియక అడుగుతాను, అసలు మీరేమనుకుంటున్నారు? మంచి చెడు, పరువు, మర్యాద ఇవేమీ అక్కర్లేదా మీకు? వీధుల్లో పడి బట్టలు అమ్మడం మొదలు పెట్టారా? ఓటకి తిండిలేని వల్ల ఏంటా పనులు? ఏ వీధిలో చూసినా మీరే. అసలు ఆలోచన మీకు ఎలాగొచ్చింది? ఎవరైనా చెప్తే వచ్చిందా, లేక మీ అంతటి మీకే వచ్చిందా? ఇంత వయసు వచ్చాక కూడా ఇవేం పనులు? డబ్బు లేనంత మాత్రాన అంత దిగజారిపోవాలా మీరు? అమ్మా, నువ్వు ఊరుకో. ఎరా జయకృష్ణ, ఇది అడగడానికే పరిపెట్టుకొని వచ్చావా? అడగడం పూర్తయిందా? ఇంకా ఏమైనా మిగులుద్దా? ఒకవేళ మిగులుంటే అది కూడా అడిగి అన్నిటికీ కలిపి ఒకేసారి సమాధానం చెప్తాను. అన్నింటికి తెగించిన వాళ్ళు ఎన్ని సమాధానాలైనా చెప్తారు. వీధులు రోడ్లు తిరిగి బట్టలు అమ్ముకోవాలా? అదంత అవసరం అంటారా? చూసేవాళ్ళు ఏమనుకుంటారు? అడవాల ధర్మారావు గారి భార్య ఏంటి వీధుల్లో బట్టలు అమ్ముకోవడం ఏంటి అనుకోరు? అనుకుంటారు. దాంతో పాటు 3 వెధవల్ని కన్న తల్లిని కూడా అనుకుంటారు. ఇంత రోషం పౌరుషం ఉన్నవాడివి నువ్వు చేసిందేమిట్రా? గార్మెంట్ బిజినెస్ కష్టాల్లో పడింది. దాన్ని రన్ చేయలేక షేర్స్ కూడా అమ్మాల్సి వచ్చింది. ఏదో విధంగా దాన్ని నిలబెట్టాలని వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుని డబ్బు తెచ్చావు. అంత ఆత్మాభిమానం ఉన్నవాడివి నువ్వు సర్దుబాటు చేయొచ్చుగా. వైన్ షాప్ వల్ల బాగా సంపాదిస్తున్నావు, ఎంతో కొంత ఇవ్వచ్చుగా. డబ్బు కోసం మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు పట్టించుకోకుండా వెళ్ళిపోయావే, అప్పుడు గుర్తుకు రాలేదా మీ పరువు మర్యాదలు? బాలాజీ ఇల్లు వదిలి వెళ్ళిపోయిన సంగతి నీకు తెలుసు కదా. వాడేం పరాయవాడు కాదు కదా.
నీ తోడబుట్టిన వాడే కదా. ఏమయ్యాడు, ఎక్కడికి వెళ్ళాడు, ఏం జరిగిందంటూ మాట వరుసకనే అడిగావా? ఇదిగో నీ మరదలు అనిత బాలాజీ వెళ్ళిన దగ్గర నుంచి తిండి తిప్పులు లేకుండా బెంగ పెట్టుకుంది. ఒక్కసారైనా వచ్చి పలకరించావా? ఓదార్పుగా మాట్లాడావా? ఈ ఇంటికి పెద్ద కొడుకువి, ఆ మాత్రం బాధ్యత నీకు లేదా? వేరింటి కాపురం పెట్టుకున్నంత మాత్రానా ఈ ఇంటితోనూ మా అందరితోనూ సంబంధాలు తెగిపోయాయనుకున్నావా? ఇప్పుడొచ్చి మేమేదో చేయరాని పని చేసావని పరువు మర్యాద గురించి మాట్లాడుతున్నావా? మన ఇంటా వంట లేని విధంగా నువ్వు వైన్ షాప్ పెట్టావు. అది పరువు మర్యాదైన పరా? ఎంతో మంది ఇళ్లాల ఉసురు కట్టుకుంటున్నావు. అది మర్యాదైన పరా? ఫారెన్ బిజినెస్ దేనికని లోకల్ గా గార్మెంట్ బిజినెస్ డెవలప్ చేయాలనుకున్నావు. దాన్ని నిలబెట్టడానికి ఆడవాళ్ళం మేం కష్టపడుతుంటే నీకు నామోష్ వచ్చిందా? మేం వీధుల్లో తిరుగుతూ మార్కెట్ ని ప్రజాభిప్రాయాల్ని స్టడీ చేస్తుంటే నీకు చిన్నతనం అనిపించిందా? కేవలం మా వల్లే నీ పరువు మర్యాదలు పోయాయా? అలా మాట్లాడే హక్కు నీకు లేదురా. అసలు నువ్వు తాగి ఏనాడైతే ఇంటికొచ్చావో ఆ రోజే ఈ ఇంటి పరువు పోయిందిరా. కట్టుకున్న పెళ్ళాన్ని కాదని జానకితో తిరగడం మొదలుపెట్టిన రోజే ఈ కుటుంబం పరువు పోయింది. జానకి హత్య, కోర్టు కేసులు, సాక్ష్యాలు వీటన్నింటికీ మూల కారణమైన నీ వల్లే ఈ ఇంటి పరువు పోయిందిరా. అన్ని కష్ట నష్టాలకి, కలతలకి, కన్నీళ్ళకి కారణం నువ్వే. ఆఖరికి మీ నాన్నగారు జైలుకు వెళ్ళడానికి కూడా కారణం నువ్వే. నువ్వొచ్చి పరువు మర్యాదల గురించి మాట్లాడుతున్నావా? పోరా పో. ఏమిట్రా అలా నిలబడ్డావు? చెప్పింది చెవికెక్కలేదా? అమ్మమ్మ నోర్ముయ్. మేం వీధుల్లో తిరగడం నీకు తప్పైపోయిందా? పేకల దాకా తాగి నువ్వు రోడ్డు మీద పడిపోవడం తప్పనిపించలేదురా? నిలదీయడానికి పని కట్టుకుని వచ్చావా? ఇలా రావాలన్న ఆలోచన నీకే వచ్చిందా, లేక వెనక నుంచి ఎవరైనా ఉసిగొలిపారా? పెద్ద పనోడ్లాగా వచ్చావు గాని పద పద. వచ్చాడు పెద్ద చెప్పడానికి. ఒరే ఆగరా. చూడు, ఇంకోసారి పరువు పోయింది, మర్యాద పోయింది, గౌరవం పోయిందని గడప తొక్కావో మక్కలు ఎరగదీస్తాను, జాగ్రత్త. అల్లుడు, మీ పుట్టింటికి వెళ్ళొచ్చావా? మీ అమ్మగారిని అడిగావా? అడిగే ఉంటావులే, నిలబెట్టి బాగా కడిగేసి ఉంటావు. అనవసరంగా తిట్టానా అని ఇప్పుడు బాధపడుతున్నట్టున్నావు. నువ్వు అలా తిట్టడంలో మరేం తప్పులేదు అల్లుడు. ఒక్కసారి అలా స్ట్రాంగ్ డోస్ ఇస్తే మళ్ళెప్పుడు వీధిని పడరు. ఏమండి, పులుకు పలుకు లేకుండా ఏదో మౌనవ్రతం చేస్తున్నట్టు అలా సైలెంట్ అయిపోయారేంటి? ఏం జరిగింది? ఆ పుట్టింటికెళ్ళి బాగా కడుపు నిండా చివాట్లు తినొచ్చు. ఎందుకు అలా చేస్తున్నారని అడిగినందుకు మా అమ్మమ్మ కలిసి మోహం వాచేలా 10 ఏళ్ళకి సరిపడా చివాట్లు పెట్టారు. అసలు ఎందుకు వెళ్ళానా అనిపించింది. మీరిద్దరూ తోడు దొంగల కూడబలుక్కుని నన్ను రెచ్చగొట్టారు. వెనక నుండి నన్ను ముందుకు తోశారు. దాంతో నేను రెచ్చిపోయి వెళ్లాల్సి వచ్చింది. బాగుంది అల్లుడు, చాలా బాగుంది. మంచికి పోతే చెడు ఎదురవడం అంటే ఇదే. నీ మంచి కోరి పంపిస్తే మా మీద నింద్ర వేస్తున్నావా? మంచితనానికి రోజులు కావు, మంచి మాటకు విలువే లేదు, మనిషిగా బతికే అని నేనంటాం కాదమ్మా. ఒక ప్రఖ్యాత సినిమా రచయిత అన్నాడు. అది మీ ఆయన విషయంలో నిజం రుజువైంది. నువ్వు కాస్త ఆగు. ఏమండి, ఇంతకీ దేనికి వాళ్ళలా వీధిన పడి వ్యాపారం చేస్తున్నారు? లోకల్ మార్కెట్ పట్టుకుంటానికి చేస్తున్న ప్రయత్నాలంట. ఫారెన్ మార్కెట్ కన్నా లోకల్ మార్కెటే బాగుందట. అందుకని ఇక్కడే డెవలప్ చేయడానికి స్టడీ చేస్తూ సర్వే చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ వినోద్ గారు. గుడ్ మార్నింగ్ వెంకట్రావు గారు, రండి కూర్చోండి. రమ్మని ఫోన్ చేశారట? అవును. అమౌంట్ రెడీయా? రెడీ. వీసాలు వచ్చాయా? వచ్చాయని అడుగుతారేంటండి? వచ్చి వారం అయింది. మీ పేమెంట్ కోసమే వెయిటింగ్. సరే, వీసాలేవి? వినోద్ గారు, ఇవి ఆస్ట్రేలియా వీసాలు. అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లో సేల్స్ మెన్, క్యాషియర్స్, మేనేజర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మొత్తం 10 మందిని మనం ఇక్కడ నుండి పంపాలి. వీటికి తగిన అభ్యర్థులను మీరు ఎంపిక చేసుకోవాలి.
మంచి పర్సనాలిటీ, తెలివితేటలు, క్వాలిఫికేషన్స్, ఇంగ్లీష్ బాగా వచ్చిండడం చాలా మంచిది. సరే అలాగే, ఇదిగోండి. థ్యాంక్ యూ. మరి నేను వెళ్ళరానా? మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ అమౌంట్ వాపస్ చేస్తాను. ఆ విషయంలో ఏ మొహమాటం లేదు. మీకు ఏదైనా అవసరం అనుకుంటే రింగ్ చేయండి, నేను అందుబాటులో ఉంటాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెరీ గుడ్ వెంకీ, వెరీ గుడ్. నా సమ ఉజ్జీవి అనిపించుకున్నావు. ఈ వ్యవహారంలో నన్నే మించిపోయావు. నేను నీకు అప్పచెప్పి నీ పని పూర్తవడానికి కనీసం 2-3 నెలలు అవుతుంది అనుకున్నాను, కానీ నువ్వు ఇంత త్వరగా వర్కౌట్ చేస్తావు నేను అనుకోలేదు. ఉత్త పిసనారి పీనాశ విధమైన వినోద్ని జలకొట్టడం అంత ఈజీ పని కాదు. అలాంటిది నువ్వు కెప్టెన్ గంగూలీ దెబ్బ కొట్టి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అనిపించుకున్నావు. కీప్ ఇట్ అప్ మై ఫ్రెండ్. ఇదిగా నీ షేర్. వెంకీ, వినోద్కి ఇచ్చినవి నకిలీ వీసాలని ఇవాళ కాకపోయినా ఎప్పుడోకప్పుడు తెలియకపో. అప్పుడు ఆ పిసినారి నీ మీద మెరుపుదాడి చేస్తాడు. దొరికిపోయావో నీ పని గానుగులో చెరుకే, నా పని శ్రీకృష్ణ జన్మస్థానమే. మనం ఆ పరిస్థితి తెచ్చుకోకూడదంటే నువ్వు ఓ పని చేయాలి. చెక్కే, అటు కోల్కతాకు అటు కేరళకు చెక్కే. ఓ ఏడాది పాటు ఇటువైపు చూడకుండా అజ్ఞాతవాసం చేయి. నేను నీకు మళ్ళీ పచ్చజెండా ఊపగానే పుట్లో నుంచి బయటకు వచ్చేదు. గాని నేను చెప్పినట్టు చేయలేదనుకో, మన ఇద్దరికి డేంజరే. ఓకే, నేను ఇవాళ కేరళ బయలుదేరుతాను. కేరళ సెలెక్ట్ చేసుకున్నావా? సూపర్ మే దేఖ్. హ్యాపీ జర్నీ. వస్తాను. ఓకే మరి. రే వినోద్, నువ్వు ఈ నకిలీ వీసాల ఊబిలో ఇరుక్కుపోయి అడ్రస్ లేకుండా పోవడం ఖాయం. అప్పుడు నీ ఫైనాన్స్ బిజినెస్ కూడా నేనే దక్కించుకొని చక్రం తిప్పుతూ ఏకఛత్రాధిపత్యం వహిస్తాను. బంగారు బాబు, సింగపూర్ బంగారు బాబు. మాలిని, 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 నీకు గుడ్ న్యూస్. ఇక నుంచి మనం ఆల్ హ్యాపీస్. మన లైఫ్ మలుపు తిరగబోతోంది. ఏమిటి ఆనందం? మీ సంతోషాన్ని పట్టలేకపోతున్నాం. అదేదో మాకు చెప్తే షేర్ చేసుకొని మేము సంతోషిస్తాంగా. ఎందుకు చెప్పను? 10 వీసాలు మన చేతికి వచ్చాయని 10కి 100 సార్లు చెప్తాను. అలాగా? ఆ. అయితే నిజంగా good news ఏ. మాలిని, ఆ, మనం పేపర్ యాడ్ ఇవ్వబోతున్నాం. అది సూటబుల్ క్యాండిడేట్స్ గురించి. ఆల్ డైలీ పేపర్స్ కి 3x10 సైజ్ లో యాడ్ ఇవ్వబోతున్నాను. నువ్వు చూస్తావని డిజైన్ కూడా తీసుకొచ్చాను. చూడు ఎలా ఉంది యాడ్? ఏడ్చినట్టుంది. అంటే బాగలేదా? ఏమండి, మనం కొత్తగా స్టార్ట్ చేసేది ఏమిటి? ట్రావెల్ ఏజెన్సీ కదా, అది సపరేట్ బిజినెస్ కదా. దానికి ఫైనాన్స్ ఆఫీస్ అడ్రస్ ఎందుకండి ఇచ్చారు? మళ్ళీ వేరే అడ్రస్ దేనికి? ఈ అడ్రస్ ఇస్తే మంచిదని ఇచ్చాను. బుర్ర తక్కువ పనులంటే ఇలాగే ఉంటాయి మరి. ఏ బిజినెస్ కా బిజినెస్ సపరేట్ అడ్రస్ ఉండాలండి. ఫైనాన్స్ కంపెనీ లక్ష్మీ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లోనిది. ట్రావెల్ ఏజెన్సీ మన వ్యక్తిగతమైంది. అటు ఫైనాన్స్, ఇటు ట్రావెల్ ఏజెన్సీ 2 బిజినెస్లు చేస్తున్నట్టుగా జనం అనుకోవాలి. ముఖ్యంగా ఆ సీత అనిత అనుకోవాలి. డబ్బుతో పాటు పేరు రావాలండి. అందుకు మీరేం చేస్తారంటే ట్రావెల్ ఏజెన్సీకి మన ఇంటి అడ్రస్ ఇవ్వండి. వెరీ గుడ్, గుడ్ సజెషన్. నీ అమూల్య సలహా ప్రకారం ఈ ఇంటి అడ్రస్ ఇస్తాను. మరి ఇప్పుడు ఒకటి ఇస్తావా? ఒకటేమిటి 10 ఇస్తాను. ఏమండి, ఈ వీసాల పుణ్యమా అని కనీసం 25 లక్షలైనా మన చేతికి వస్తాయి. మనం కమిట్ అయిన కళ్యాణ మండపాన్ని మనకన్నా ఎక్కువ ఇచ్చి సీత కొట్టేస్తుందా? సీత ప్రాపర్టీస్ కి మించిన ప్రాపర్టీస్ మనం కొనాలి. వయసులో వరుసలో వాళ్ళకన్నా చిన్నవాళ్ళవైనా ఆస్తి అంతస్తుల్లో వాళ్ళకన్నా పెద్దవాళ్ళ. ఏమండి, ఏమైందండి? ముక్కు పచ్చడైపోయింది. ముక్కు పోతే 25 లక్షలు వస్తున్నాయిగా. తిండి తిప్పలు లేకుండా దృష్టి మరల్చకుండా అరిగిపోయేలా పొద్దున్నుంచి ఆ గాజును తిప్పుతూ తిప్పుతూ తిప్పుతూనే ఉన్నావు. ఈ సుదీర్ఘ తిప్పుడు కారణం ఏమిటో చెప్పమ్మడో. మన కళ్ళ ముందే మన శత్రువు పెరిగిపోతుంటే చూస్తూ ఉండగలమా? ఉండలేము, ఉండకూడదు. వాళ్ళనేదో విధంగా పునాదులతో సహా లేపాలని అనుకోవా? అనుకుని తీరాలి. ఏదో విధంగా మనకన్నా గొప్పవాళ్ళు అనిపించుకోవాలని, తన చేయి పైనుండాలని శాంతి విశ్వప్రయత్నం చేస్తోంది. గార్మెంట్ ఎక్స్పోర్ట్ మానుకొని మన వాళ్లకు కావలసిన విధంగా లోకల్ మార్కెట్ ని పట్టుకోవాలని చూస్తోంది. ఆ ప్రయత్నంలో ఆవిడ సక్సెస్ అయితే శాంతిని పట్టుకోలేం. ఆవిడ గారిని ఆపడం ఎవరి తరం కాదు. అందుకని శాంతి లోకల్ మార్కెట్ ని పట్టుకోనివ్వకుండా మనం అడ్డుకోవాలి. సామధాన భేద దండోపాయాలతో ఆవిడ ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాలి. ఈ ఐడియా బాగానే ఉందమ్మా, కానీ ప్రాక్టికల్ గా ఆలోచిస్తే మనం సక్సెస్ కాలేమేమోనని నాకు అనిపిస్తోంది. ఓపెన్ మార్కెట్ ని ఎలా అడ్డుకుంటాం? ఆ గార్మెంట్ దుస్తుని మనం కొనం, లేదా మనకు తెలిసిన వాళ్ళందరికీ కొనద్దని చెబుతాం.
అంతేగాని ఊరంతా ఎలా ఆపుతాం? మొత్తం ఇండియా మార్కెట్లో వాటి అమ్మకాలను ఎలా నిషేధించగలం? సంతోషం సగం బలమైతే సందేహం సగం అపచేయం. ఎలా ఆపగలం, ఎలా అడ్డుకోగలం అన్న చచ్చు ప్రశ్నలు నాకు వినిపించడానికి వీల్లేదు. గవర్నమెంట్ బిజినెస్ లో శాంతి లాస్ అవ్వాలి, నష్టాల ఊబిలో కూరుకుపోయేలా చేసి ఆ బిజినెస్ మనం లాక్కునేలా నెట్వర్క్ చేయాలి. దానికి ఏం చేస్తావంటే, గార్మెంట్స్ ఫ్యాక్టరీలో, ఆఫీసులో వాచ్మ్యాన్ నుంచి మేనేజర్ దాకా అందర్నీ పట్టుకోవాలి. వాళ్ళ బలహీనతల్ని ఎక్స్ప్లోర్ చేస్తూ మన కుప్పెట్లో పెట్టుకోవాలి. ఎవరికేం కావలిస్తే అది విసిరి కొట్టాలి. అలా లక్ష్మీ గార్మెంట్స్ మొత్తం మన కంట్రోల్కి వచ్చేట్టు చూడు. అక్కడ మేనేజర్గా పనిచేస్తున్నాడే, వాడి పేరేంటి? భాస్కర్ రావు అనుకుంటాను. ఎంత ఖర్చైనా పర్వాలేదు, ఆ భాస్కర్ రావుని మనం పట్టుకోవాలి. పట్టుకోవాలని ఎంత ప్రయత్నించినా వాడు మన దారికి వస్తాడన్న నమ్మకం నాకు లేదమ్మా. ఏ ఎందుకని? వాడు ఆ దరిమిగాడి దగ్గర 25 ఏళ్ల మట్టి కొలువు చేస్తున్నాడు. వాళ్ళ ఉప్పు కారం తింటున్నానన్న విశ్వాసం నరనరారా నింపుకున్నాడు. అంత తేలిగ్గా మన దారికి రాడు. వస్తాడు, వచ్చి తీరాలి, మన దారికి రావాలి. నీ వెధవ తెలివితేటలు, కుయుక్తులు, నక్క చిత్తులు ఇప్పుడు ఉపయోగించు. సొల్లు కబుర్లు చెప్పకుండా వెళ్ళి వాణ్ణి పడగొట్టు. సొల్లు కబుర్లా? నావి సొల్లు కబుర్లా? ఎంత మాట నేసావమ్మా! మహాభారతానికి శకుని ఎలాంటి వాడో ఈ ధర్మిగాడి భారతానికి నేను అలాంటి వాడిని. అసలు నేనే గనక లేకపోతే నువ్వు లేవు, ఈ కథే లేదు. చూడా భాస్కర్ రావు గారిని ఎట్టా లాక్కొస్తాను. పోస్ట్. శాంతి, ఉత్తరం ఎక్కడి నుంచమ్మా? బాలాజీ రాశాడమ్మా. ఏమిటి, బాలాజీ రాశాడా? ఎలా ఉన్నారు? శాంతి, ఓసారి పైకి చదువమ్మా. మహాలక్ష్మి సమానురాలైన అమ్మకు బాలాజీ నమస్కరించి వ్రాయినది. అమ్మా, బతుకు మీద విరక్తి చెంది చావాలనుకుని వెళ్ళాను. ఎక్కడెక్కడో తిరిగాను. చావాలని ఎన్నోసార్లు ప్రయత్నించాను, కానీ నా మనసు ఒప్పలేదమ్మా. నువ్వు, మావయ్య, అమ్మమ్మ, అనిత మీరంతా నా బాగు కోరి ఎంతగానో చెప్పి చూశారు, కానీ నేను వెళ్ళలేదు. మూర్ఖుడిగా ప్రవర్తించాను. దానికి ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నాను. ఇప్పుడు నాకు జ్ఞానోదయం అయింది. నిజాలు గ్రహించగలిగాను. ఏనాటికైనా నేను తిరిగి వస్తాను. నా వల్ల మీకు కలిగిన కష్టాలు, నష్టాలు నేనే పోగొడతాను. అంతవరకు నా గురించి వెతకద్దు, ఆలోచించద్దు. అందరినీ అడిగానని చెప్పు. నీ బాలాజీ. శాంతి, అడ్రస్ ఉందేమో చూడు.